ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం మోస్ట్ ఎకనామికల్ సర్క్యులర్ ఛానల్ యొక్క డెరివేషన్ని మనం చూద్దాము. మోస్ట్ ఎకనామికల్ సర్క్యులర్ ఛానల్లో మొత్తం 2 పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి కండిషన్ ఫర్ మ్యాక్సిమం వెలాసిటీ, సెకండ్ వన్ వచ్చేసి కండిషన్ ఫర్ మ్యాక్సిమం డిశ్చార్జ్. ఓకే, ఫస్ట్ కండిషన్ ఫర్ మ్యాక్సిమం వెలాసిటీని చూద్దాం. ఒక సర్కిల్ని కన్సిడర్ చేసుకోండి. ఈ సర్కిల్లో కొంత భాగం అనేది వాటర్తో ఫిల్ అయి ఉంది అండ్ రిమైనింగ్ అనేది ఫ్రీ సర్ఫేస్. ఓకే, క్యాపిటల్ డి అనేది డయామీటర్ ఆఫ్ ది సర్కిల్, స్మాల్ డి అనేది డెప్త్ ఆఫ్ ది సర్కిల్. ఓకేనా, ఇక్కడ మనం వెలాసిటీకి మ్యాక్సిమం వెలాసిటీకి కదా మనం కండిషన్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో వీ నో దట్ v ఈజ్ ఈక్వల్ టు c రూట్ mi. m అంటే హైడ్రాలిక్ మీన్ డెప్త్. హైడ్రాలిక్ మీన్ డెప్త్ m ఈజ్ ఈక్వల్ టు ఏరియా బై పెరిమీటర్. దిస్ ఈజ్ ది ఫార్ములా. ఓకే, సబ్స్టిట్యూట్ దిస్ హియర్. v ఈజ్ ఈక్వల్ టు c రూట్ a by p into i. Okay, next we know that area A is equal to r square into theta minus sin 2 theta by 2. Perimeter P is equal to 2r theta. ఈ రెండు అనేవి ఫార్ములాస్ అనమాట. ఎక్కడ నుంచి అంటే ఫ్లో త్రూ సర్క్యులర్ ఓపెన్ ఛానల్ డెరివేషన్ నుంచి వస్తాయి ఈ 2 ఫార్ములాస్. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ వెలాసిటీ అనేది మ్యాక్సిమం అవ్వాలి అంటే ఇఫ్ వెలాసిటీ ఈజ్ మ్యాక్సిమం దెన్ d by d theta of a by p షుడ్ బి ఈక్వల్ టు 0. వెలాసిటీ అనేది మ్యాక్సిమం అవ్వాలి అంటే d by d theta of a by p అనేది 0కి ఈక్వల్ అవ్వాలి. ఓకే, నెక్స్ట్ ఏంటి, ఇది ఏ ఫార్ములా ఉంది, u by v ఫార్ములా ఉంది. ఓకే, వాట్ ఈస్ ద డెరివేటివ్ ఫర్ u by v? u by vకి డెరివేటివ్ ఏంటంటే v ఇంటూ u డాష్ మైనస్ u ఇంటూ v డాష్ బై v స్క్వేర్. ఓకే, v అంటే p ఇంటూ c హియర్, p ఇంటూ dA by d theta మైనస్ a ఇంటూ dp by d theta బై p స్క్వేర్ ఈక్వల్ టు 0. ఈ p స్క్వేర్ని ఇటు సైడ్ తీసుకెళ్తున్నా. p ఇంటూ dA by d theta మైనస్ a ఇంటూ dp by d theta ఈక్వల్ టు 0. ఈ ఈక్వేషన్ని 1 అనుకుందాం. ఇప్పుడు dA by d theta dp by d theta కనుక్కుందాం. dA by d theta అంటే d by d theta ఆఫ్ a అంటే ఏంటి, ఏరియా, r స్క్వేర్ ఇంటూ theta మైనస్ sin 2 theta by 2. అదే తీసుకున్నాం. r స్క్వేర్ అనేది ఎలాగ ఉంచుతాం, థీటాతో విత్ రెస్పెక్ట్ టు థీటా డెరివేటివ్ అనేది 1 మైనస్ sin 2 thetaకి cos 2 theta, అగైన్ 2 thetaకి ఏంటి డెరివేటివ్ 2. సో cos 2 theta ఇంటూ 2 బై, ఇక్కడ ఆల్రెడీ 2 ఉంది కదా దాన్ని అలాగే ఉంచేస్తాం. నెక్స్ట్ 2 విల్ బీ క్యాన్సిల్డ్. ఇంకా ఏం మిగులుతుంది, r స్క్వేర్ ఇంటూ 1 మైనస్ cos 2 theta. దీన్ని ఈక్వేషన్ 2 అనుకుందాం. నెక్స్ట్ p dp బై d theta కనుక్కోవాలంటే d బై d theta ఆఫ్ p అంటే ఏంటి 2r theta. సో 2r theta, 2r అనేది కాన్స్టెంట్, థీటాకి విత్ రెస్పెక్ట్ టు థీటా డెరివేటివ్ 1. సో 2r ఇంటూ 1 విచ్ ఈజ్ ఈక్వల్ టు 2r. నెక్స్ట్ ఈ రెండింటిని తీసుకెళ్ళి మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ చేస్తే మనకేమొస్తుంది, p ఇంటూ ఆర్ స్క్వేర్ ఇంటూ 1 మైనస్ కాస్ 2 థీటా మైనస్ a ఇంటూ 2r ఈక్వల్ టు 0. ఇప్పుడు p అంటే ఏంటి, పెరిమీటర్ కదా, మనకి తెలుసు వాల్యూ 2r థీటా అని. సో 2r థీటా ఇంటూ ఆర్ స్క్వేర్ ఇంటూ 1 మైనస్ కాస్ 2 థీటా మైనస్ r స్క్వేర్ ఇంటూ థీటా మైనస్ sin 2 థీటా బై 2 ఇంటూ 2r ఈక్వల్ టు 0. ఇది ఏ వాల్యూ అనమాట. నెక్స్ట్ ఈ మొత్తాన్ని మల్టిప్లై చేసినట్లయితే 2r క్యూబ్ థీటా ఇంటూ r స్క్వేర్, 2r క్యూబ్ థీటా ఇంటూ 1 మైనస్ కాస్ 2 థీటా మైనస్ r స్క్వేర్ ఇంటూ 2r క్యూబ్ ఇంటూ థీటా మైనస్ sin 2 థీటా బై 2 విచ్ ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఈ రెండిట్లో మనం 2r క్యూబ్ని కామన్ తీద్దాం. అప్పుడు ఏమొస్తుంది, 2r క్యూబ్ కామన్ తీస్తే థీటా ఇంటూ 1 మైనస్ కాస్ 2 థీటా మైనస్ థీటా మైనస్ sin 2 థీటా బై 2 ఈక్వల్ టు 0. నెక్స్ట్ 2r క్యూబ్ని ఇటు సైడ్ తీసుకొద్దాం. థీటా ఇంటూ 1 మైనస్ కాస్ 2 థీటా మైనస్ థీటా మైనస్ sin 2 థీటా బై 2 ఈక్వల్ టు 0. లోపలికి మల్టిప్లై చేసాం అనుకోండి, థీటా ఇంటూ 1 థీటా మైనస్ థీటా కాస్ 2 థీటా మైనస్ థీటా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ sin 2 థీటా బై 2 ఈక్వల్ టు 0. నెక్స్ట్ మైనస్ థీటా ప్లస్ థీటా అనేవి క్యాన్సిల్ అవుతాయి. ఇంకేం మిగులుతుంది, sin 2 థీటా బై 2 ఈక్వల్ టు థీటా కాస్ 2 థీటా, అంటే ఈ మైనస్ వాల్యూని తీసుకొచ్చాను. ఓకే, ఇప్పుడు ఈ 2ని ఇటు తీసుకెళ్ళి కాస్ 2 థీటాని ఇటు తీసుకొద్దాం. అప్పుడు 2 థీటా ఈక్వల్ టు sin 2 థీటా బై కాస్ 2 థీటా. సైన్ బై కాస్ అంటే tan 2 థీటా బై ఈక్వల్ టు tan 2 థీటా. ఓకే, నెక్స్ట్ బై హిట్ అండ్ ట్రైల్ మెథడ్. ఓకే, బై హిట్ అండ్ ట్రైల్ మెథడ్ ద్వారా మనకి 2 థీటా వాల్యూ ఎంత వస్తుంది అంటే 257 డిగ్రీ 68 మినిట్ వస్తుంది. దీని నుంచి మనకి థీటా కావాలంటే ఏం చేయాలి, ఈ 2ని ఇటు తీసుకురావాలి. సో 257 డిగ్రీ 68 మినిట్ బై 2, అప్పుడు థీటా వాల్యూ 129 డిగ్రీ 4 మినిట్ వస్తుంది. ఓకే, ఫ్రమ్ ఫిగర్, ఈ ఫిగర్ని చూసినట్లయితే సిడి వాల్యూ కావాలంటే స్మాల్ డి వాల్యూ కావాలి.
సిడి కావాలంటే ఓడి మైనస్ ఓసి చేస్తే సిడి వస్తుంది కదా, సో అదే రాసుకుందాం. ఫ్రమ్ ఫిగర్ సిడి ఈక్వల్ టు ఓడి మైనస్ ఓసి. అగైన్ ఓడి అంటే రేడియస్ ఆఫ్ ది సర్కిల్ ఆర్ మైనస్ ఓసి కావాలి మనకి. ఓసిని ఫైండ్ అవుట్ చేయడానికి ట్రయాంగిల్ ఓసిబిని తీసుకుందాం. ట్రయాంగిల్ ఓసిబి నుంచి కాస్ థీటా అంటే అడ్జసెంట్ బై హైపోటెన్యూస్ మీన్స్ ఓసి బై ఓబి. మనకు కావాల్సింది ఓసి కదా, సో ఓసి ఈక్వల్ టు ఓబి కాస్ థీటా. అగైన్ ఓబి అంటే ఆర్ అనమాట, సో ఆర్ కాస్ థీటా. సిడి వాల్యూ మనకు ఓసి వాల్యూ వచ్చేసింది. దాన్ని హియర్ దెన్ స్మాల్ డి ఈక్వల్ టు ఆర్ ఇంటూ 1 మైనస్ కాస్ థీటా. వాట్ ఈస్ థీటా? థీటా అంటే మనకి ముందు హిట్ అండ్ ట్రైల్ మెథడ్లో వచ్చింది కదా, దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తే మనం సాల్వ్ చేస్తే మనకి 1.630 వస్తుంది. సో స్మాల్ డి ఈక్వల్ టు 1.630 ఆర్. అగైన్ మళ్ళీ ఆర్ అంటే ఏంటి? రేడియస్ అంటే డయామీటర్ బై 2 కదా, సో డి బై 2 చేస్తే ఇన్ టర్మ్స్ ఆఫ్ డి స్మాల్ డి వాల్యూ ఎంత వస్తుందంటే 0.815 డి. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్, కండిషన్ ఫర్ మ్యాక్సిమం డిశ్చార్జ్. మ్యాక్సిమం డిశ్చార్జ్ యొక్క కండిషన్ మనం ఫైండ్ అవుట్ చేయడానికి సేమ్ మళ్ళీ ఒక సర్కిల్ని కన్సిడర్ చేస్తాం. కొంత పార్ట్ అనేది వాటర్తో ఫిల్ అయి ఉంటుంది. క్యాపిటల్ డి అనేది డయామీటర్ ఆఫ్ ది సర్కిల్, స్మాల్ డి అనేది డెప్త్ ఆఫ్ ది వాటర్. ఓకే, నెక్స్ట్ వి ఈక్వల్ టు సి రూట్ ఎంఐ మనకు తెలుసు. సో డిశ్చార్జ్ కదా మనం కండిషన్ ఫైండ్ అవుట్. సో డిశ్చార్జ్ క్యూ ఈక్వల్ టు ఏవి. వి అంటే ఇది సి రూట్ ఎంఐ, సో ఏసి ఇంటూ రూట్ ఎంఐ. అగైన్ మళ్ళీ ఎం అంటే ఏంటి? మనకి హైడ్రాలిక్ మీన్ డెప్త్ అంటే ఏరియా బై పెరిమీటర్. ఇది ఫార్ములా అనమాట. ఓకే, సో ఏ బై పిని సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, ఏసీ రూట్ ఏ బై పి ఇంటూ ఐ. ఓకే, ఈ ఏని మనం ఇప్పుడు లోపలికి తీసుకెళ్దాం. ఏ లోపలికి వెళ్తే ఏమైంది? ఏ స్క్వేర్ అయింది. సో ఏ స్క్వేర్ ఇంటూ ఏ అంటే ఎంత? ఏ క్యూబ్. సో ఏ క్యూబ్ బై పి ఇంటూ ఐ. నెక్స్ట్ డిశ్చార్జ్ అనేది మ్యాక్సిమం అయితే కనుక డి బై డి థీటా ఇంటూ ఏ క్యూబ్ బై పి ఈక్వల్ టు 0 అవుతుంది. ఓకే, డిశ్చార్జ్ మ్యాక్సిమం అయితే డి బై డి థీటా ఇంటూ ఏ క్యూబ్ బై పి అనేది ఈక్వల్ టు 0 అవుతుంది. సో అగైన్ మళ్ళీ ఇది ఏ ఫామ్లో ఉంది? యూ బై వి ఫామ్లో ఉంది. యూ బై వి హోల్ డాష్ ఫార్ములా ఏంటి? వి ఇంటూ యూ డాష్ మైనస్ యూ ఇంటూ వి డాష్ బై వి స్క్వేర్. అదే రాసుకున్నా. వి అంటే పి, పి ఇంటూ యూ డాష్ అంటే డి ఏ క్యూబ్ బై డి థీటా మైనస్ యూ అంటే ఏ క్యూబ్ ఇంటూ డిపి బై డి థీటా బై వి స్క్వేర్ అంటే పి స్క్వేర్ ఈక్వల్ టు 0. అగైన్ ఏ క్యూబ్ని డెరివేటివ్ చేస్తే ఏమొస్తుంది? డిఫరెన్షియేట్ చేస్తే ఏ క్యూబ్కి డెరివేటివ్ 3a స్క్వేర్ ఇంటూ డిఏ బై డి థీటా మైనస్ ఏ క్యూబ్ ఇంటూ డిపి బై డి థీటా బై పి స్క్వేర్ ఈక్వల్ టు 0. ఓకే, ఈ రెండిట్లో ఉండి ఏ స్క్వేర్ కామన్ తీద్దాం. అప్పుడు ఏమొస్తుంది? ఏ స్క్వేర్ బై పి స్క్వేర్ ఈక్వల్ టు 3p ఇంటూ డిఏ బై డి థీటా మైనస్ ఏ స్క్వేర్ పోతే ఇంకో ఏ ఉంటుంది కదా, సో ఏ ఇంటూ డిపి బై డి థీటా ఈక్వల్ టు 0. దెన్ ఈ మొత్తం టర్న్ ఇటు సైడ్ తీసుకొద్దాం. 3p ఇంటూ డిఏ బై డి థీటా మైనస్ ఏ ఇంటూ డిపి బై డి థీటా ఈక్వల్ టు 0. దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాం. వీ నో దట్ మనకి ఏరియా ఫార్ములా తెలుసు కదా, ఏ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ ఇంటూ థీటా మైనస్ సైన్ 2 థీటా బై 2. డిఏ బై డి థీటా కావాలంటే రెండు వైపులా డిఫరెన్షియేషన్ చేయాలి. ఓకే, 2 సైడ్స్ డిఫరెన్షియేషన్ చేస్తే డిఏ బై డి థీటా ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ ఇంటూ థీటా విత్ రెస్పెక్ట్ టు థీటా డెరివేటివ్ ఎంత? 1 మైనస్ సైన్ 2 థీటాకి కాస్ 2 థీటా ఇంటూ 2 థీటాకి 2 బై 2. ఈ 2 అనేది క్యాన్సిల్ అవుతుంది. అగైన్ మనకి ఏం మిగిలింది? డిఏ బై డి థీటా ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ ఇంటూ 1 మైనస్ కాస్ 2 థీటా. ఓకే, నెక్స్ట్ పి అంటే ఏంటి? పెరిమీటర్ 2r థీటా. ఇది ఫార్ములా అనమాట. సో మళ్ళీ రెండు వైపులా డిఫరెన్షియేషన్ చేసామంటే డిపి బై డి థీటా ఈక్వల్ టు 2r అనేది కాన్స్టెంట్ కాబట్టి అలాగే ఉంటుంది. థీటాకి విత్ రెస్పెక్ట్ టు థీటా 1, సో 2r ఇంటూ 1 విచ్ ఈజ్ ఈక్వల్ టు 2r. ఇప్పుడు ఈ ఏ వాల్యూ, డిఏ బై డి థీటా వాల్యూ, పి వాల్యూ, డిపి బై డి థీటా వాల్యూ ఈ ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం. 3 ఇంటూ పి అంటే 2r థీటా కదా, సో 3 ఇంటూ 2r థీటా ఇంటూ డిఏ బై డి థీటా అంటే ఆర్ స్క్వేర్ ఇంటూ 1 మైనస్ కాస్ 2 థీటా మైనస్ పి అండ్ ఏ అంటే ఆర్ స్క్వేర్ ఇంటూ థీటా మైనస్ సైన్ 2 థీటా బై 2 ఇంటూ 2r ఈక్వల్ టు 0. ఓకే, నెక్స్ట్ 3 ఇంటూ 2r థీటా ఇంటూ ఆర్ స్క్వేర్. ఈ మొత్తం మల్టిప్లికేషన్లో ఉన్నాయి కాబట్టి బయట ఉన్నాయి కాబట్టి మల్టిప్లై చేద్దాం. 6r క్యూబ్ థీటా ఇంటూ 1 మైనస్ కాస్ 2 థీటా మైనస్ ఆర్ స్క్వేర్ ఇంటూ 2r క్యూబ్ ఇంటూ థీటా మైనస్ సైన్ 2 థీటా బై 2 ఈక్వల్ టు 0. ఓకే, నెక్స్ట్ ఏమొస్తుంది? 2r క్యూబ్ కామన్ తీసామనుకోండి ఆ 2 టర్మ్స్లో నుంచి 3 థీటా ఇంటూ 1 మైనస్ కాస్ 2 థీటా మైనస్ థీటా మైనస్ సైన్ 2 థీటా బై 2 అనేది మనకి మిగిలిద్ది. ఇప్పుడు ఈ 2r థీటాని ఇటు సైడ్ తీసుకొద్దాం.
3 theta into 1 minus cos 2 theta minus theta minus sin 2 theta by 2 equal to 0. దీన్ని లోపలికి మల్టిప్లై చేస్తున్నాను అనమాట. సో 3 theta minus 3 theta into cos 2 theta 3 theta cos 2 theta minus theta minus into minus plus sin 2 theta by 2 equal to 0. 3 theta నుంచి theta తీసేస్తే 2 theta minus 3 theta cos 2 theta plus sin 2 theta by 2 equal to 0. నెక్స్ట్ సో మనకేమొస్తుంది 2 theta minus 3 theta cos 2 theta plus sin 2 theta by 2 equal to 0. ఈ మైనస్ని ఇటు తీసుకెళ్దాం. 2 theta plus sin 2 theta by 2 equal to 3 theta cos 2 theta. ఓకే, ఇక్కడ 2ని ఎల్సిఎం తీసి ఇటువైపు పంపిస్తే ఏమవుతుంది 4 theta plus sin 2 theta equal to 6 theta cos 2 theta. మళ్ళీ ఈ టర్మ్ని ఇటు తీసుకొద్దాం. 4 theta minus 6 theta cos 2 theta plus sin 2 theta equal to 0. ఓకే, దీన్ని మనం బై హిట్ అండ్ ట్రయల్ మెథడ్ ద్వారా సాల్వ్ చేస్తే మనకి 2 theta వాల్యూ ఎంత వస్తుందంటే 308 డిగ్రీ వస్తుంది. ఓకే, దెన్ మనకి దీని నుంచి తీటా కావాలంటే ఈ 2ని తీసుకొద్దాం. 308/2 అంటే 154 డిగ్రీ. తీటా వాల్యూ ఎంత వచ్చింది 154 డిగ్రీ. ఓకే, అగైన్ ఫ్రమ్ ఫిగర్ CD ఈక్వల్ టు OD మైనస్ OC. CD ఈక్వల్ టు OD మైనస్ OC. OD అంటే ఏంటి రేడియస్ కదా, సో R మైనస్ OC అది రాసుకున్నాం. R మైనస్ OD మైనస్ OC, R మైనస్ OC. OC వాల్యూ కావాలంటే ఫ్రమ్ ట్రయాంగిల్ OCB cos theta ఈక్వల్ టు OC/OB. ఇక్కడ నుంచి OC వాల్యూ కావాలంటే OB cos theta. OB అంటే ఇక్కడ అగైన్ రేడియస్, సో R cos theta. సో డైరెక్ట్గా నేను OC బదులు ఇక్కడ R cos theta సబ్స్టిట్యూట్ చేశాను. ఈ రెండింటిలో ఉన్న R కామన్ తీస్తే మనకి ఏమొస్తుంది R ఇంటూ 1 మైనస్ cos theta వస్తుంది. సో CD అంటే ఏంటి ఇక్కడ CD అంటే డెప్త్ ఆఫ్ ది వాటర్ స్మాల్ d. సో స్మాల్ d ఈక్వల్ టు R ఇంటూ 1 మైనస్ cos theta. ఓకే, తీటా అంటే ఏంటి మళ్ళీ 154 డిగ్రీ మనం ఫైండ్ అవుట్ చేసాం కదా. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే 1 మైనస్ cos 154 డిగ్రీ వాల్యూ ఎంత అంటే 1.89. సో స్మాల్ d ఈక్వల్ టు 1.89 R. ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యాపిటల్ D కావాలంటే రేడియస్ Rని ఈక్వల్ టు రేడియస్ R ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ D/2 కదా, డయామీటర్ బై 2. సో అది సబ్స్టిట్యూట్ చేసి R బదులు 1.89/2 అంటే 0.95. సో స్మాల్ d ఈక్వల్ టు 0.95 కండిషన్ ఫర్ మ్యాక్సిమం డిశ్చార్జ్. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.